హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను గూగుల్ డెవలప్ చేసిన ఏజెంటిక్ ఏఐ ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. దీన్ని యాంటీ గ్రావిటీ అంటారు. ఈ యాంటీ గ్రావిటీని మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐడిఈ అంటే ఏంటి, గూగుల్ యాంటీ గ్రావిటీ ఫర్ ఏజెంటిక్ ఐడిఈ అని ఎందుకన్నారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల మనం డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏజెంటిక్ ఏని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్స్ని. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ లేదు అనేవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నేను మీకు ఈజీగా నేర్పిస్తాను, చాలా ఈజీగా నేర్పిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరవేయండి. నేను ఇప్పుడు చెప్పబోయేది గూగుల్ యాంటీ గ్రావిటీ అన్నమాట. అసలు గూగుల్ యాంటీ గ్రావిటీ అనేది ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. మనం పైథాన్ కానీ, జావా కానీ, సి కానీ, ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా మనం నేర్చుకున్న తర్వాత ఆ ప్రోగ్రామింగ్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఐడిఈ కావాలన్నమాట. ఆ ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అలాగే ఇప్పుడు ఉన్న ఏఐ ఎరాలో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఎరాలో మనకి ఆ, కొన్ని ఐడీస్ అది నేర్చుకోవాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. పైథాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి చాలా ఐడీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు జనరేటివ్ ఏఐని, ఏజెంటిక్ ఏఐని, ఏజెంట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి గూగుల్ వాళ్ళు రీసెంట్గా ఓపెన్ సోర్స్లో యాంటీ గ్రావిటీ అనే ఐడిని ఇంప్లిమెంట్ చేశారనమాట. మీకు చూపిస్తాను ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తాయి అనేది. మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఎలా నేర్చుకుందాం ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను నా నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. చాలా ఈజీ ఉంటుంది. ముందు దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పే ముందు అసలు ఐడి అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడి ఐడి అంటే ఐడి ఐడి స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మనం ఏదైనా ఒక కోడ్ని సి కానీ, సి ప్లస్ ప్లస్, సి షార్ప్, సి ప్లస్ ప్లస్, సారీ సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఆర్, ఇంక ఏ లాంగ్వేజ్ అయినా మనం డెవలప్ చేయాలంటే మనకు ఒక ఐడియా కావాలి. ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేసింది పైథాన్ కాబట్టి పైథాన్ కోడ్ని జనరేటివ్ ఏఐ కానీ, ఏజెంటిక్ ఏఐ కానీ, డేటా సైన్స్ ప్రోగ్రామ్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఐడియాస్ కావాలి. ఒకటి మొట్టమొదటిది విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఒకటి ఉంది, విజువల్ స్టూడియో కోడ్. సెకండ్ వన్ పైథాన్ ఐడిఎల్ఈ ఉంది. తర్వాత థర్డ్ వన్ అనకొండ. అనకొండ నావిగేటర్ ఉంది. నావిగేటర్లోని ఇందులోనే ఏమేమి వస్తాయి అంటే జూపిటర్, జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్ వస్తుంది. తర్వాత అందులోని విఎస్ కోడ్ ఉంటుంది. తర్వాత స్పైడర్ ఉంటుంది, పైచామ్ ఉంది, ఆర్ స్టూడియో ఉంది. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కనుక దీన్ని అనకొండ నావిగేటర్ అనమాట. తర్వాత మన ఫోర్త్కి వచ్చేసరికి ఇంకేం ఐడియాస్ కావాలంటే అనకొండ తర్వాత పై స్టాప్, పై స్పైడర్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి కదా. తర్వాత ఇక్కడ కర్సర్ ఏఐ ఉంది, కర్సర్ ఏఐ ఉంది. తర్వాత ఫిఫ్త్ వన్ అనేది మనకి గూగుల్ వాళ్ళు రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ విజువల్ స్టూడియో కోడ్ లాంటిది ఒకటి డెవలప్ చేశారన్నమాట. దాన్ని గూగుల్ యాంటీ యాంటీ గ్రావిటీ అంటారు. యాంటీ గ్రావిటీ అంటారు. అసలు వాట్ ఈజ్ యాంటీ గ్రావిటీ, అసలు వాట్ ఈజ్ యాంటీ గ్రావిటీ అనేది మనకి ఎందుకు డెవలప్ చేశారంటే మీకు చెప్తాను. అసలు ఈ యాంటీ గ్రావిటీ అనేది వన్ కోడ్ ఎడిటర్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఈ గూగుల్ వాళ్ళు డెవలప్ చేసినప్పుడు ఇది ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ డిజైన్, దీన్ని ఎందుకు మేజర్ గా డిజైన్ చేయాల్సి వచ్చిందంటే ఎస్పెషల్లీ ఫర్ దీని ఎందుకు ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనమాట. సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసుకోవడానికి, ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి దీన్ని గూగుల్ గూగుల్ యాంటీ
గ్రావిటీ ఐడిని డెవలప్ చేశారనమాట. అసలు వాట్ ఈస్ గూగుల్ యాంటీ గ్రావిటీ? వాట్ ఈస్ గూగుల్ యాంటీ గ్రావిటీ అంటే ఇది ఏఐ పవర్డ్. ఇట్ ఈస్ ఎన్ ఏఐ ఏఐ పవర్డ్ ఏఐ పవర్డ్ ఐడిఈ. ఐడిఈ ఏఐ పవర్ ఐడి అంట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాము. ఇది ఎందుకు డిజైన్ చేయాల్సి వచ్చింది? ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్. ఏజెంట్ ఏజెంట్ ఫస్ట్ ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని ఎందుకంటే ఏ ఏజెంట్స్ ఏదైతే ఏజెంట్స్ ఉన్నాయో మనకి ఏజెంట్స్ ని అటానమస్ చేసుకోవడానికి అటానమస్ ఏజెంట్స్ అంటాము. ఇందులో ప్లాన్ ప్లాన్ ఉంటుంది, తర్వాత ఎగ్జిక్యూట్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అండ్ ఐటరేట్. అదే చేసుకోవడానికి ఉపయోగిస్తాను అనమాట. అందుకని మనకి ఏమన్నా గూగుల్ యాంటీ గ్రావిటీ అన్నాం. నేను మీకు డిఫరెన్సెస్ చూపిస్తాను. విఎస్ కోడ్ మనకి గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసి గూగుల్ వాళ్ళ ఐడియాస్ ఏమన్నాయి అంటే ఇది ఓపెన్ సోర్స్. ఇది ఓపెన్ సోర్స్ ఇది ఓపెన్ సోర్స్. మనం డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు .exe ఫైల్తో. అలా కాకుండా గూగుల్ వాళ్ళది ఇంకొక ఐడి ఉంది, దాన్ని అది ఆన్లైన్ ఎడిటర్ అనమాట. ఆన్లైన్ ఎడిటర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫేమస్ వన్, గూగుల్ కొలాబ్. నేను వీటన్నిటి డిఫరెన్స్ చూపిస్తాను వన్ బై వన్. గూగుల్ యాంటీ గ్రావిటీ అంటే ఇది ఎందుకు డెవలప్ చేశారంటే ఏజెంట్స్ ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి. అందులో ముఖ్యంగా ఏజెంట్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఈ ఏజెంట్స్ ని అటానమస్ చేసుకోవచ్చు. ఈ అటానమస్ చేసుకోవాలంటే అటానమస్ అంటే ఏంది? ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, ఐటరేట్ చేయాలి. అంతే, వాటిని ఏజెంట్స్ అంటాం. అందుకే ఏజెంట్ కే అంటాం. వాట్ ఈజ్ ఏజెంటిక్ ఏ అంటే ఏజెంటిక్ ఏ అనేది ఏంది? ఏజెంటిక్ ఏ అంటే ఏంటంటే ఫస్ట్ యూజర్ ప్రొవైడ్ క్వైరీ అంటాం. క్వైరీ అని ఇప్పుడు అంటాం జనరల్ జెన్ ఏఐ అంటాం. జెన్ ఏఐ కానీ ఎల్ఎల్ఎం కానీ యూజర్ క్వైరీ అంటాం. అదే ఏజెంటిక్ ఏఐకి వచ్చేసరికి యూజర్ ప్రొవైడ్ చేసిన క్వైరీని ఏమంటాం అంటే గోల్ అంటాం. ఈ యూజర్ ప్రొవైడ్ చేసిన గోల్ని రీచ్ అవ్వాలంటే ముందు ఏం చేయాలి? థింక్ చేయాలి. థింక్ చేయాలి, తర్వాత ప్లాన్ చేయాలి, తర్వాత యాక్షన్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలి. ఈ రెస్పాన్స్ ఇవ్వాలి, దీన్ని అంతా ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయడాన్ని ఏజెంట్స్ అంటాము. దీన్ని ఏజెంట్కి అన్నాం. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు విఎస్ కోడ్ ఐడి ఎలా ఉంటుంది, తర్వాత కర్సర్ ఐడి ఎలా ఉంటుంది, తర్వాత మీకు ఇంకేముంది కర్సర్ ఐడి ఎలా ఉంది, తర్వాత మనకి ఆ, ఆ, గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఒక్కొక్క దానిగా. చూడండి, మీకు చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క పదం చెప్తాను మీకు ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ట్రెడిషనల్ గా ఏమున్నాయి అంటే ఇప్పుడు వరకు ఐడీస్ అన్నాం కదా, ఈ ఐడీస్ ట్రెడిషనల్ ఐడీస్. ఈ ట్రెడిషనల్ ఐడీస్లు ఏమున్నాయి అంటే మనకి జనరల్ గా విఎస్ కోడ్, పైచార్, తర్వాత పైచాప్, స్పైడర్, తర్వాత పైస్పార్క్, తర్వాత ఇంకా పైస్పార్క్ లో ఇంకా తర్వాత స్పైడర్, అనకొండాలో అనకొండలో ఏముంటుందంటే జూపిటర్ జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, అండ్ దెన్ ఆర్ లాంగ్వేజ్ ఉంది అనుకుందాం. విజువల్ స్టూడియో కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఇవి తర్వాత గూగుల్ కొలాబ్ కూడా ఈ గూగుల్ కొలాబ్ లో కూడా ఇవన్నీ ఏంటంటే తర్వాత ఈ అన్నిటిని ఏం చేశారంటే
ముందు మనం ఏం చేయాలంటే జనరల్గా మనం కోడ్ రాయాలి. కోడ్ రాయాలి. మనమే కోడ్ రాయాలి. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. యాజ్ పర్ యూజర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం కోడ్ డెవలప్ చేసి మనం కోడ్ ఎగ్జిక్యూషన్ చేయాలి. కమింగ్ టు ది కర్సర్ ఏఐ కర్సర్ ఏఐ అండ్ దెన్ గూగుల్ యాంటీ గ్రావిటీలో యాంటీ గ్రావిటీ ఐడిఈస్లో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చాట్ జీపీటీ, జెమినై, ఈ గ్రాక్, డీప్ సీక్, పర్ప్లెక్సిటీ ఏదైతే ఎల్ఎల్ఎంస్ ఉన్నాయో ఈ ఎల్ఎల్ఎంస్ కి మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి మనకు ఏ ప్రాంప్ట్, కోడ్ ప్రాంప్ట్ కావాలంటే కోడ్ ప్రాంప్ట్, టెక్స్ట్ ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్ కావాలంటే ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ కావాలంటే వీడియో ప్రాంప్ట్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం కోడ్ని ఏజెంట్స్ని కూడా డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ గూగుల్ కొలాబ్, గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి, కర్సర్ AI అనేది మనకి జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చే చాలు మనకి ఈజీగా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్ తర్వాత మీకు గూగుల్ యాంటీ గ్రావిటీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. గూగుల్ యాంటీ గ్రావిటీని ఏం చేయాలంటే మనం గూగుల్ యాంటీ గ్రావిటీ ఉంది. గూగుల్ యాంటీ గ్రావిటీని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలన్నమాట. డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేయాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ గూగుల్ యాంటీ గ్రావిటీ అని గూగుల్ టైప్ చేస్తే గూగుల్ యాంటీ గ్రావిటీ వస్తుంది. గూగుల్ యాంటీ గ్రావిటీ మీద ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ యాంటీ గ్రావిటీని క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, గూగుల్ యాంటీ గ్రావిటీ అనేది డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, యూజ్ కేస్ ఉంది, ప్రైసింగ్ గురించి తెలుసుకోండి. ఇదేంటంటే ఇండివిడువల్ ప్లాన్ అనమాట. అంటే ఇండివిడువల్ యూజర్స్. మనం ఇండివిడువల్ గా యూజ్ చేసుకోవాలంటే గెట్ స్టార్ట్ విత్ యువర్ గూగుల్ అకౌంట్. మన గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోయింది. డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఏం సపోర్ట్ చేస్తుంది, ఏజెంట్ మోడల్, జెమినీ 3 ప్రో రీసెంట్ గా రిలీజ్ అయిన జెమినీ మోడల్ 3 కూడా ఇచ్చేసారు మన అడ్వాన్స్ వర్షన్. క్లాడెస్ సానెట్ 4.5 జీపీటీ ఓఎస్ఎస్ ని కూడా ఇంటిగ్రేట్ చేశారు అనమాట. అన్లిమిటెడ్ ట్యాబ్ కంప్లీషన్స్, అన్లిమిటెడ్ కమాండ్ రిక్వెస్ట్, జనరస్ రేట్ లిమిట్స్ ఉన్నాయి అనమాట. ఒక టీమ్ ప్లాన్ కావాలంటే టీమ్ ప్లాన్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ కావాలంటే ఎంటర్ప్రైజ్ ప్లాన్. మీకు ఎలాంటి ప్లాన్ కావాలంటే అలాంటి ప్లాన్ తీసుకోండి. మనకి ఇండివిజువల్ ప్లాన్ కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి, ఓపెన్ సోర్స్ కాబట్టి మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఓన్లీ గూగుల్ అకౌంట్ ఇవ్వాలన్నమాట. మీ గూగుల్ అకౌంట్ ఏ జీమెయిల్ అకౌంట్ ఉంటే ఆ జీమెయిల్ అకౌంట్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. యాంటీ గ్రావిటీ ఉంది. యాంటీ గ్రావిటీని కూడా ఇన్స్టాల్ చేశాను. అట్ ద సేమ్ టైం కర్సర్ను కూడా ఇన్స్టాల్ చేశాను అనమాట. మీకు చూపిస్తాను డిఫరెన్సెస్ అనేది. కర్సర్ కూడా ఇన్స్టాల్ చేశాను. కర్సర్ కూడా చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ మీకు ఈ ఈ కర్సర్ తర్వాత మీకు ఇంకేం చూపిస్తానంటే ఇప్పుడు గూగుల్ కొలాబ్ కూడా చూపిస్తాను. గూగుల్ కొలాబ్ డిఫరెన్సెస్ చూపిస్తాను. గూగుల్ కొలాబ్ లో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గూగుల్ కొలాబ్ లో ముందు విఎస్ కోడ్ రండి. విఎస్ కోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే విఎస్ కోడ్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇలా మీరు ఎప్పుడైతే విఎస్ కోడ్ ఓపెన్ చేస్తారో విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇది విఎస్ కోడ్ ఎన్విరాన్మెంట్ అంటే వెల్కమ్ పేజ్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేసేసండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది, సెర్చ్ బార్ ఉంది, ఇక్కడ సోర్స్ కోడ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ మనకేముంది, ఇలా వచ్చింది ఏంటిది, రన్ అండ్ డీబగ్ ఎక్స్టెన్షన్, ఇవి ఏజెంట్స్, ఇది టెస్టింగ్ అనమాట. ఇది విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ లో ఎలా ఇంటర్ఫేస్ ఉందో చూడండి. ఇక్కడ ఇక్కడ ఏంది, కోడ్ రాసుకోవడానికి, కోడ్ డెవలప్ చేసి, ఇది వర్క్ స్పేస్, ఇది మామూలుగా కన్సోల్ అన్నమాట. ఇది కోడ్ ఎడిటర్, ఇది వర్క్ స్పేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత టెర్మినల్ ఓపెన్ అయింది అనమాట. టెర్మినల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కావాలంటే మనకి ఇది ఇంటర్ఫేస్ అనమాట. సేమ్ ఇక్కడ ఇక్కడ విజయ్ వేసుకుని లోగో ఉంటుంది, ఫైల్ ఎడిట్, సెలక్షన్, వ్యూ, గో, రన్, టెర్మినల్ హెల్ప్ ఉంటుంది, చర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఇది ఇంటర్ఫేస్ ఎలా ఉండదు చూడండి. ఈ సైడ్ టాప్ లెఫ్ట్ ఏమో ఈ ఫైల్ ఎక్స్ప్లోర్ ఇవి ఉంది, తర్వాత యూజర్ అకౌంట్ డీటెయిల్స్ ఉంది, ఇక్కడ మన అవుట్ లైన్స్ టెర్మినల్ ఉంది. ఇది కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సిఎల్ఐ ఇక్కడ ఏం చేస్తామంటే కోడ్ ఎడిటర్ ఉంది, ఇక్కడ ఫైల్స్ వస్తాయి అనమాట. ఇది దీని ఇంటర్ఫేస్. అలాగే మనం మీకు చూపిస్తాను. ఏం చూస్తాను, యాంటీ గ్రావిటీ చూపిస్తాను. మీకు యాంటీ గ్రావిటీలో చూడండి. యాంటీ గ్రావిటీలో
మనకి ఏముంది, ఇది గూగుల్ యాంటీ గ్రావిటీ. గూగుల్ యాంటీ గ్రావిటీలో మీకు నేను ఇది క్లోజ్ చేసేస్తాను. ఇది క్లోజ్ చేసేస్తాను. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ సేమ్ ఎలాగైతే గూగుల్ యాంటీ గ్రావిటీ లోగో ఉంది, ఫైల్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ సేమ్ ఎలాగైతే గూగుల్ విఎస్ కోడ్ ఉన్నాయో అలాగే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఫైల్ ఎడిట్ స్క్రీన్ సెలెక్షన్ వ్యూ గో రన్, ఏదైతే విఎస్ కోడ్ తో ఎలాగో సేమ్ గూగుల్ యాంటీగ్రౌండ్ కూడా విఎస్ కోడ్ తోనే కంపాటబుల్ చేశారనమాట. ఇక్కడ ఓపెన్ ఏజెంట్ మేనేజర్ ఉందన్నమాట. ఇక్కడ సేమ్ ఎలాగైతే అలాగే ఉంది. ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ వస్తాయి, అంతకుముందు విఎస్ కోడ్ ఇక్కడ ఉండేది, ఇక్కడే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసారు అనమాట. ఇదేంటిది, ఇది ఒక వర్క్ స్పేస్, ఇది ఏజెంట్ వర్క్ స్పేస్ అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇదేంటిది ఏజెంట్ కనుక ఏజెంట్ ఏదో డెవలప్ చేశారు అనమాట. మనం జస్ట్ ప్రాంప్ట్ అంటే దాని యూజర్ గోల్ అంటాం. యూజర్ గోల్ ఇస్తే ఆటోమేటిక్ గా థింక్ చేయాలి, ప్లాన్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి, తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇవ్వటమే ఏజెంట్ కే అనమాట. సేమ్ ఇది ఇది కోడ్ ఎడిటర్, ఇది కన్సోల్, ఇది కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ సేమ్ యాజ్ విఎస్ కోడ్కి ఎలాగో అయితే ఉంది, విఎస్ కోడ్కి ఎలాగో ఉన్నాయి, ఇక్కడ మాత్రం మనకి ఏజెంట్ కి వస్తుంది అనమాట. ఇక్కడ మనం జస్ట్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే చాట్ జీపీటీకి ఎలా ప్రొవైడ్ చేస్తాము, జెమినీకి ఎలా ప్రొవైడ్ చేస్తాం, మిగతా ఎల్ఎల్ఎంస్కి ఎలాగైతే ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు అనమాట. అవి ఏం ప్రాంప్ట్ ఇస్తే ఎలా వస్తుంది వర్కౌట్ అవుతుంది మీకు చూపిస్తాను, ఇది చూడండి. ఇదనమాట. ఇప్పుడు కర్సరయ్య రండి. కర్సరయ్య కూడా అంతే. కర్సరయ్య కూడా చూడండి సేమ్ అలాగే ఉంది. ఇది కర్సరయ్య లోగో, ఇక్కడ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ ఏం లేదు. ఇక్కడ ఫైల్ ఉంది, ఎడిట్ ఉంది, సెలెక్షన్ ఉంది, వ్యూ ఉంది, గో ఉంది, రన్, టెర్మినల్ హెల్ప్ ఉంది, సేమ్ విఎస్ కోడ్ లాగానే చర్చ్ ఉంది. ఇక్కడ మధ్యలోని మాత్రమే కర్సరయ్య అని ఉంది, ఓపెన్ ప్రాజెక్ట్, క్లోన్ రిపో అండ్ కర్సరీ ఏ విత్ ఎస్ఎస్హెచ్ అనమాట. ఇక్కడ ఇలా ఉందాం. ఇది కర్సరీ ఎన్విరాన్మెంట్. తర్వాత ఎన్విరాన్మెంట్ యూజర్ ఇంటర్ఫేస్. మనం కొలాబ్కి రండి. కొలాబ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇది ఓపెన్ సోర్సే, ఓపెన్ సోర్స్ కాదు, ఆన్లైన్ ఎడిటర్ అనమాట. మనం గూగుల్ క్రెడెన్షియల్ ఇస్తే చాలు. ఇక్కడ చూడండి, ఇది జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఇది కూడా ఇక్కడ ఇలా ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ సేమ్ ఫైల్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఫోల్డర్స్ అప్లోడ్ చేసుకోవడం, సీక్రెట్ కీని, తర్వాత కమాండ్ కోడ్, ఇది ఇది ఇంటర్ఫేస్ అనమాట. దీనికి ఇది గూగుల్ కొలాబ్ కి. ఇక్కడ గూగుల్ కొలాబ్ కి అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే, మనం ఇక్కడ జస్ట్ కోడ్ రాసి ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇప్పుడు ఏజెంట్ కేని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు కనుక ఇక్కడ జస్ట్ మనం జెమినీ మోడల్ని దీనికి అటాచ్ చేసి ఇంటిగ్రేట్ చేశారు కనుక జస్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే చాలు, అదే కోడ్ జనరేట్ చేసి అదే ఎగ్జిక్యూషన్ చేసి మనకు చూపించదు అనమాట. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏంటిది, ఇది నోట్బుక్, అది కర్సర్, అది యాంటీ గ్రావిటీ ఐడి. ఇది దీస్ ఆర్ ది డిఫరెన్సెస్, దీస్ ఆర్ ది డిఫరెంట్ ఐడిస్ ఫర్ ఇంప్లిమెంటింగ్, డెవలపింగ్ ఏ ఏజెంట్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇన్ని ప్రాజెక్ట్స్ అనమాట. ఇన్ని మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నేను విఎస్ కోడ్కి వస్తాను చూడండి. విఎస్ కోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 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 ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్లో ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఇది కొట్టాలి. నేను ఆల్రెడీ పైథాన్ బేసిక్స్ అనే దాన్ని కొట్టాను. ఇక్కడ మీకు ఏం చేశాను, ఆపరేటర్స్ డాట్ పీవై అని కొట్టాను. ఆపరేటర్స్ డాట్ పీవై అని కొట్టి ఏం చేశాను, నేను జస్ట్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ 20, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఎడిషన్ ప్రోగ్రామ్ రాశాను. ఎడిషన్ ప్రోగ్రామ్ రాసి ప్రింట్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అని దేంట్లో ఉంటుంది, సిలో స్టోర్ కావాలని రాశాను. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం చేయాలి, మనం సింపుల్ ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ ఎక్కడున్నాం మనం, ఫోల్డర్లో ఉన్నాం. ముందు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేస్తున్నాను. డాట్ విఎన్వి విఎన్వి తర్వాత స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్స్లోకి వెళ్ళిన తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రూట్ ఫోల్డర్, ఇది రూట్ ఫోల్డర్, అందులో సబ్ ఫోల్డర్ ఉంది, దాంట్లోనే ఈ ఫైల్ ఉందన్నమాట. అందుకని ఈ ఫోల్డర్లోకి రావాలి. మనం ఏం ఫోల్డర్లోకి రావాలి, ట్యాబ్ కొట్టండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. ముందు ట్యాబ్ కొట్టే ముందు సిడి అని కొట్టాలన్నమాట. సిడి కొట్టిన తర్వాత ట్యాబ్ కొట్టండి. పైథాన్ బేసిక్స్లోకి వచ్చాం. పైథాన్ బేసిక్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దేన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, పైథాన్ ఆపరేటర్స్ డాట్ పీవై. పైథాన్ ఆపరేటర్స్ డాట్ పీవై అంటే ముందు ఏం చేయాలి మనం, పైథాన్ అని క్లిక్ చేయాలి, పైథాన్ రాయాలి, పైథాన్ తర్వాత ఆ ఫైల్ నేమ్ రాయాలి, తర్వాత ట్యాబ్ ఇవ్వండి. పైథాన్ ఆపరేషన్ డాట్ పీ వచ్చింది. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. చూడండి, ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 30. మనం ఏం చేసాం, ఇప్పుడు వరకు కోడ్ రాసాం, మనమే ఎగ్జిక్యూషన్ చేస్తాం మాన్యువల్ గా. ఇది ఇది ఏంటిది, విఎస్ కోడ్. అలా కాకుండా మనం గూగుల్ యాంటీ గ్రావిటీలోకి వెళ్తే చూడండి, యాంటీ గ్రావిటీకి రండి. యాంటీ గ్రావిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ సేమ్ విఎస్ కోడ్ ఎలాగైతే ఉంది, ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ అనమాట. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ చేసినా కానీ, అలా నాకు అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదు, బిఎస్సి చదవండి, బీకామ్ చదవండి, ఎంఏ చదవండి, ఎంకామ్ చదవండి, పిహెచ్డి చదవండి, ఆ, ఏదైనా ఐటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఏ
డొమైన్ నుంచి వేరే డొమైన్ మారాలనుకున్నా కానీ మనకి ఏఐ అనేది బెస్ట్ సూట్. అన్ని డొమైన్స్ మైగ్రేట్ టు ఏఐ అవుతుంది అనమాట. అకాడమిక్స్ నుంచి, రీసెర్చ్ నుంచి, రియల్ టైమ్ ఇండస్ట్రీ వరకు ఏ ఇండస్ట్రీ అయినా ఏఐ నేర్చుకోవాల్సింది. మీరు నేర్చుకుంటారంటే నేను నేర్పించడానికి సిద్ధం. ఇక్కడ చూడండి, మనం ఇది ఫైల్ ఎక్స్ప్లోర్ సేమ్ ఎలాగనమాట. ఇక్కడ టాస్క్ ఉన్నాయి. ఇక్కడ ఏం టాస్క్ ఉన్నాయి, ఆల్రెడీ నా టాస్క్ లో అంతకుముందు ఇచ్చనమాట. ఇంప్లిమెంటేషన్ క్యాలిక్యులేటర్ ఉంది, వెరిఫై క్యాలిక్యులేటర్ ఉంది. ఇవన్నీ మీకు చూస్తారు. టాస్క్, ప్లాన్, క్యాలిక్యులేటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది సేమ్ ఎక్స్టెన్షన్ సేమ్ ఎలాగైతే ఉందో అలాగా. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనం జస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం సింపుల్ జస్ట్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఏమి రాయాల్సింది, నేను ఇక్కడ ఏమి యూజ్ చేయను. ఇక్కడ జస్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ క్యాలిక్యులేటర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను కదా. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఆ, ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. ఏం రాయాలనుకుంటున్నాను ఆల్రెడీ. ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యాప్ అంతే. యాప్ అని కొట్టా అంతే. ఇప్పుడు జస్ట్ అలా ప్రాంప్ట్ ఇస్తే ఇది ఏమైంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏజెంట్ అని ఉంది. ఇక్కడ ఇదంతా చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది యాంటీ గ్రావిటీ ఐడి అనమాట. ఇది యూజర్ క్వైరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ప్లస్ అన్నమాట. ఈ ప్లస్ లో ప్లస్ నెక్కితే ఇక్కడ చూడండి, ఇమేజెస్ కానీ మన దాంట్లో ఇమేజ్, మన లోకల్ ఫోటోలో ఇమేజెస్ కానీ ఏదన్నా వర్క్ ఫ్లోస్ కానీ ఏదైనా ఉంటే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్లానింగ్ అనమాట, అది ప్లానింగ్ చేసేది. తర్వాత ఏమేమి మోడల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ కొట్టండి. జెమిని 3 ప్రో హై ఉంది, జెమిని 3 ప్రో లో ఉంది, క్లాడే సానెట్ 4.5 ఉంది, క్లాడే సానెట్ 4.5 థింకింగ్ ఉంది, జీపీటీ ఓఎస్ 1208 మీడియం ఉంది. ఈ అన్ని మోడల్స్ ని ఇంటిగ్రేట్ చేశారనమాట. ఇది విఎస్ కోడే, సేమ్ విఎస్ కోడే ఎక్స్ట్రా ఫీచర్స్ ని యాడ్ చేసి గూగుల్ యాంటీ గ్రావిటీ అని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇక్కడ మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఈజీగా మనం ఏం చేయాల్సిన అవసరం, ఇక్కడ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, మనం హ్యాండ్స్ తో టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. దాన్ని ఇక్కడ ఏజెంటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్ అంటాం, యూజర్ ప్రొవైడ్ గోల్ అంటాం. ఆ గోల్ ని ఎలా రీచ్ అవుతాయాలంటే, ఫస్ట్ థింక్ చేయాలి, తర్వాత ప్లాన్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ చేయాలి, తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ రెస్పాన్స్ ఎలా ఇస్తాం అనేది ఇవన్నీ మోడల్స్ ఇంటిగ్రేట్ చేశారు. దీన్ని గూగుల్ యాంటీ గ్రావిటీ అని అనమాట. దీన్ని ఇక్కడ మనం జస్ట్ టైప్ చేశాను, తర్వాత సెండ్ చేస్తున్నా. చూడండి, నేను అసలు ఏం రాయను. ఆల్మోస్ట్ ఏమొస్తుంది, జనరేటింగ్ జరుగుతుంది అనమాట. జనరేటింగ్ జరుగుతుంది. జనరేటింగ్ అయిన తర్వాత అది ఏం చేయాలనేది జనరేట్ చేసుకుంటుంది. తర్వాత వర్క్ అవుతుంది, వర్కింగ్ అవుతుంది. చూడండి, వర్కింగ్ అవుతుంది. జనరేటింగ్ అయిన తర్వాత వర్కింగ్ అవుతుంది. జనరేటింగ్ తర్వాత వర్కింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, జనరేట్ వర్క్ అయింది. తర్వాత థింకింగ్ ప్రాసెస్ ఉంది. థింకింగ్ ఫర్ 6 సెకండ్స్. తర్వాత మళ్ళీ థింకింగ్ జరుగుతుంది. 9 సెకండ్స్ తో అది థింక్ చేస్తూనే ఉంది. థింక్ చేస్తే హెచ్డిఎంఎల్ సిసిఎస్ తర్వాత జనరేటింగ్ జరుగుతుంది. థాట్ ప్రాసెస్. ఇప్పుడు థాట్ ప్రాసెస్ లో ఫస్ట్ జనరేటింగ్ అనేది థింకింగ్ అయిపోయింది, థాట్ ప్రాసెస్ చేసేసింది. థాట్ ప్రాసెస్ లో జనరేటింగ్ అవుతుంది ఏమి ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాము. ప్రాంప్ట్ ఇస్తే తర్వాత ఇక్కడ సేమ్ ఎక్స్ప్లోరర్, ఫైల్, ఎడిట్ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ దీని ఏజెంట్ టాస్క్ ఇక్కడ చూడండి. తర్వాత ఏం చేస్తుంది, థాట్ ఫర్ లెస్ దెన్ 1 సెకండ్ అని ఉంటా, క్రియేటింగ్ టాస్క్ అది క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని జనరేట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఏంటిది, ఏజెంటిక్ కేయూలో బెనిఫిట్ ఏంటంటే, మన ఎత్తోటి హ్యూమన్ ఇంటర్వెన్షన్. మనం ఏది ఇస్తే అదే థింక్ చేయాలి, అదే ప్లాన్ చేయాలి, అదే ఎగ్జిక్యూషన్ చేయాలి. చూడండి, ఎవాల్యుయేటింగ్, ఇప్పుడు దీని కాంప్లెక్సిటీని ఎవాల్వ్ చేస్తుంది. ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే అది ఎంత కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏం లేదు, జస్ట్ అక్కడ వచ్చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ సైంటిఫిక్ క్యాలిక్యులేట్ వెబ్ యాప్. ఇప్పుడు ఏం చేసాము, సైంటిఫిక్ క్యాలిక్యులేట్ నేను జస్ట్ ఇచ్చా. నేను ఏమైనా కోడ్ రాశాను, మళ్ళీ ఇదిగో రైటింగ్ చేసి వర్కింగ్ చేస్తాను అనమాట. అది ఏమి రావాలని చెప్పేసి ప్రాసెసర్ విత్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ రిలీజ్ చేసేసింది మనకి. తర్వాత వర్కింగ్ ఎలా చేసిందో చూపిస్తుంది అనమాట. సైంటిఫిక్ క్యాలిక్యులేట్ వెబ్ యాప్. నేను ఒక వెబ్ యాప్ ని క్రియేట్ చేయాలంటే హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్ ఇవన్నీ నేర్చుకోవాలి. నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం చూడండి. ఇక్కడ అది ఎలా వర్క్ చేసింది కూడా థాట్ ప్రాసెస్ వచ్చింది. ప్రాజెక్ట్ స్టెప్ ఎలాగా కంప్లీటెడ్, ప్లానింగ్ ఫేజ్, యూజర్ అప్రూవ్డ్,
ద ఇంప్లిమెంటేషన్ ప్లాన్ నౌ స్టార్టింగ్ ది ప్రాజెక్ట్ సెటప్. మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసిన దాన్ని అప్రూవ్ చేస్తే దాన్ని సెటప్ చేసింది అనమాట టాస్క్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది, ఏం యూజ్ చేసింది, ప్రోగ్రెస్ అప్డేట్స్, క్రియేట్ హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫైల్. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఇప్పుడు ఈ మధ్య థింక్ చేస్తాను ఉంది బిగినింగ్ అండ్ ది బిల్డ్. ఏం చేస్తే మొత్తం చూపిస్తుంది ఇక్కడ చూడండి. ఇది ఏం ప్లాన్ చేస్తుందంటే గోల్ డిస్క్రిప్షన్ అంటే మనం ప్రొవైడ్ చేసి ఏం ఇచ్చాం, బిల్డ్ ఏ ప్రీమియం modern and responsive scientific calculator of web application. The app will support basic arithmetic operations as well as advanced scientific functions like trigonometry, logarithms, exponents, etc. నేనేమని రాశాను, నేనేమైనా చెప్పాను అక్కడ, నేను ఏం చెప్పాల, జస్ట్ నాకు ఏం చెప్పాను, ఐ వాంట్ టు క్రియేట్ ఏ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యాప్ అన్న. అదే చూడు ఏమి ఇచ్చిందో, బిల్డ్ ఏ ప్రీమియం మోడర్న్ అండ్ రెస్పాన్సివ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వెబ్ అప్లికేషన్. ది యాప్ విల్ సపోర్ట్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సైంటిఫిక్ ఫంక్షన్స్, ట్రిగోనామెట్రీస్, లాగర్థమ్స్, ఎక్స్పోనెంట్స్. ఇట్ విల్ ఫీచర్ ఏ స్లీక్ డార్క్ థీమ్డ్ యూఐ. ఏంటంటే ఇప్పుడు ఆ థీమ్ ఎలా ఉండాలి, ఇలా ఇలా డార్క్ ఉండాలి, వైట్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, ఇదంతా రాస్తానే ఉంది. నేను అసలు ఏం ప్రొవైడ్ చేయాలి, నేను అసలు ఏం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చా. అది ఏ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, స్టైల్, జేఎస్ అన్ని మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అది రన్ చేస్తానే ఉంది దాని బ్యాక్ ఎండ్ లో. ఇక్కడికి వచ్చేసరికి చూడండి యూజర్ రివ్యూడ్. మనం ఏం చేయాలి, యూజర్ మనం ఇది వచ్చిన తర్వాత కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. యూజర్ రివ్యూ రిక్వైర్డ్ ఇంపార్టెంట్. ఏం చేస్తుంది, టెక్స్ట్ స్టాక్ వినీలియా హెచ్డిఎంఎల్ ఏమేమి తీసుకుందని, వనీలియా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్, నో ఫ్రేమ్వర్క్స్ అనమాట, టు ఎన్జియర్ లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ యాజ్ ఫర్ స్టాండర్డ్ గైడ్ లైన్స్. డిజైన్ ఎలా చేసింది, డార్క్ మోడ్ అనమాట, ఇలా డార్క్ మోడ్, డిఫాల్ట్ విత్ వైబ్రెంట్ ఏసెంట్ కలర్స్. అయిపోయింది. ఇక్కడ ఇక్కడ జరుగుతూనే ఉంది చూడండి, 18 seconds రన్ అవుతుంది. స్క్రిప్ట్ డెవలప్ చేస్తుంది ఇప్పుడు మనకు అనుగుణంగా. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇక్కడ ఏం వచ్చింది చూడండి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చింది, స్క్రిప్ట్స్ వచ్చేసింది, స్టైల్స్ సిఎస్ వచ్చింది, ఇండెక్స్ హెచ్డిఎంఎల్స్ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ చేయడమే. ఇక్కడ మనం ఆ టాస్క్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని ఇలాగ డ్రాగ్ చేసేయండి, ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇలా వచ్చింది కదా, ప్రాసెస్ చేంజెస్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ద ప్రాజెక్ట్ విల్ బి లొకేటెడ్ ఇక్కడ మన ఈ ఫోల్డర్లో. ఇక్కడ కర్సర్లో, యూజర్స్లో, హెచ్పి జెమినీలో, యాంటీ గ్రావిటీలో, స్క్రాచ్ ఫ్రమ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసింది అనమాట. ఇప్పుడు మనం అక్కడలో ఆ పాత్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఆ పాత్లో తర్వాత న్యూ ఇండెక్స్ హెచ్డిఎంఎల్ మెయిన్ ఎంట్రీ పాయింట్ సిమాంటిక్ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ ఫర్ ది క్యాలిక్యులేటర్ గ్రిడ్ అండ్ డిస్ప్లే స్క్రీన్ ఫర్ ఇన్పుట్ అండ్ రిజల్ట్. అంతే, మన ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ రిజల్ట్ చూపించింది. అయిపోయింది. ఇక్కడ థింకింగ్ జరుగుతూనే ఉంది ఇంకా. అర్థమైందా? తర్వాత న్యూ స్టైల్, న్యూ కోసం స్టైల్ సిఎస్ఎస్. అది సిఎస్ఎస్ అంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్ వేరియబుల్స్ ఫర్ థింకింగ్, థిన్నింగ్, థీమింగ్, కలర్ స్పేసింగ్, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ లేఅవుట్, గ్లాస్ మార్ఫిజం. అండ్ దెన్ ఇదనమాట, ఇది జేఎఫ్ స్క్రిప్ట్స్. ఇక్కడ అన్ని వచ్చేసింది అనమాట స్క్రిప్ట్స్. ఈవెంట్ లిజనర్స్ ఫ్రమ్ బాటమ్, బటన్ క్లిక్స్, మనం బటన్ క్లిక్ చేసుకుంటే చాలు అనమాట. ఇప్పుడు బేసిక్ మ్యాథమెటిక్ ఏముంటుంది, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సైంటిఫిక్ మ్యాథ్కి అయితే సైన్, కొసైన్, ట్యాన్, లాగ్ ఇలా ఉంటుంది. హిస్టరీ, మెమరీ, ఫంక్షన్స్ ఆప్షనల్ అనమాట. మనకి హిస్టరీ అయితే ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా వస్తుంది అనమాట, యూజువల్ ఎర్రర్ అంటే. ఇక్కడ ఇంకా జరుగుతూనే ఉంది. అయిపోయింది ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. వర్క్ త్రూ ఎంఎండ్ డ్రాప్ డౌన్ ఫైల్స్ ఇచ్చింది. ఇవన్నీ ఏమేం చేసిందో మొత్తం ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేసి చూపించింది అనమాట. మనకి ఏమేమి డెవలప్ చేసిందో ప్రాజెక్ట్ సెటప్ చేసింది, తర్వాత ఇంప్లిమెంటింగ్ కోర్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసింది, ఇవన్నీ వచ్చేసింది. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ యూఐ ఇంటర్ఫేసెస్, హౌ టు రన్ కూడా చెప్పింది. హౌ టు రన్ అంటే ఓపెన్ ది ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్, ఓపెన్ ది ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ అనే ఫైల్ని ఓపెన్ చేయాలి. ఫైల్ ఇన్ మోడర్న్ వెబ్ బ్రౌజర్, యూజ్ ద యూజ్ ద మౌస్ టు క్లిక్ బటన్స్ ఆర్ యూజ్ ద కీబోర్డ్ టు టైప్ అనమాట. ఇదనమాట హౌ టు రన్. దీన్ని చేయాలంటే ఆల్రెడీ వాక్ త్రూ వచ్చేసింది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చింది, ఇది ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చింది, తర్వాత వాక్ త్రూ వచ్చింది, వాక్ త్రూ ఎలా చేయాలి చేసింది, తర్వాత స్క్రిప్ట్స్ డాట్ జేఎస్ వచ్చింది. నేనేమని చేశానా, నేనేమని రాశానా, నేనేం రాయలా, నేనేం రాయలే అసలు. దాన్ని ఏం రాయకుండా ఏం రాయకుండా అదే స్క్రిప్ట్ జనరేట్ చేసేసింది. చూడండి స్క్రిప్ట్ జనరేట్ చేసింది. తర్వాత ఎలా స్టైల్లో ఉండాలి చెప్పింది, స్టైల్ సిఎస్ఎస్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి అవన్నీ అదే జనరేట్ చేసింది. అదే జనరేట్ చేసిన తర్వాత నేనేమన్నా కోడ్ రాశానా, వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ అనమాట. ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయాలి, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చా. అది ఎలా ఓపెన్ అవ్వాలి, అది ఒక యాప్ ఓపెన్ తర్వాత ఎలా రావాలి అనేది కూడా అదే చెప్పేసింది. దీన్ని కూడా ఇదేం చేయాలి, మనం ఏదైనా వెబ్ బ్రౌజర్కి వెళ్ళేసి దాన్ని చేయమని చెప్పింది. ఇప్పుడు ఏం చేసాం మనం, నేనేం చేయను ఇక్కడ,
నేను అసలు ఏం చేయను. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాను. ఏం ప్రాంప్ట్ ఇస్తాను? ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ దిస్ అని పెట్టి అంతే. ఎగ్జిక్యూట్ దిస్ అని పెట్టా. ఎగ్జిక్యూట్ దిస్ అని పెట్టి అండ్ టైప్ చేస్తాను, అంటే టైప్ చేసి ఎంటర్ ఇచ్చి అనమాట. అదే జనరేటింగ్ చేస్తుంది. అదే జనరేటింగ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి మన స్టెప్స్ని ఎలా చూసుకోవాలో చెప్తుంది అనమాట. ఇక్కడ ఏమి, నేను జస్ట్ ఏమి ఇచ్చాను, ఇదిగో థింకింగ్, కన్సిడరింగ్, ఎగ్జిక్యూషన్ అనమాట. ఎగ్జిక్యూషన్ చేసిన క్లారిఫై ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఏం చేయాలో అదే రాస్తుంది. నేనేం రాయాలి, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. మీకు వచ్చిన ప్రాంప్ట్ ఏదైనా ఇవ్వండి, అదే తీసుకునేది. అదే ఆ ప్రాంప్ట్ని కరెక్ట్ చేసుకునేది ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకుని అదే మనకి అవుట్పుట్ ఎలా జనరేట్ చేయాలో కూడా చూపించింది అనమాట. దిస్ ఈజ్ ద బ్రీఫ్లీ డిస్క్రిప్షన్ అండ్ బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అబౌట్ యాంటీ గ్రావిటీ గూగుల్ ఏజెంటిక్ ఐడి అనమాట. ఇక్కడ చూడండి థింకింగ్ చేస్తుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ స్టార్ట్ ప్రాసెస్ డాట్ ఇండెక్స్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇదిగో చూడండి వచ్చేసింది. మనం ఎక్కడ కావాలో దాన్ని ఎక్కడ కావాలో ఆ బ్రౌజర్లోకి వెళ్ళాలన్నమాట. నేను ఇప్పుడు ఎడ్జ్లోకి వెళ్ళా. ఎడ్జ్ మీద క్లిక్ చేశా. ఎడ్జ్ మీద క్లిక్ చేసి జస్ట్ వన్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఏం చేసింది, ఒక యాప్ లాగా వచ్చేసింది. ఇక్కడ చూడండి ఒకటి యాప్ వచ్చిందా. మనం ఏం చేయొచ్చు ఇక్కడ, జస్ట్ యాప్ని ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ దేని నుంచి అయినా ఇప్పుడు ఇప్పుడు సెవెన్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ అని కొట్టా. ఎయిట్ కొట్టి ఏం చేశాను, ఈక్వల్ కొట్టా. వచ్చేసిందా లేదా? ఉం? ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, రిమూవ్ చేసుకోవాలి. దీన్ని రిమూవ్ చేయాలంటే డిలీట్ కొట్టేసా. దీన్ని డిలీట్ కొట్టి సపోజ్ ఏసీ కొట్టామనుకోండి, ఏసీని క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు సెవెన్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, సెవెన్ ప్లస్ ఇప్పుడు ఏం కొట్టాను, ఫైవ్ కొట్టాను. సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత, ఎంత, 12. ఇదనమాట. ఇలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. తర్వాత కర్సర్ ఏతో కూడా మీకు చూపిస్తారనమాట. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేదు. మీకు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ట్రాన్స్ఫార్మర్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్, ఫైన్ ట్యూనింగ్, ర్యాక్ పైప్లైన్, ఏజెంటిక్ ఏఐ, ల్యాంగ్ చైన్, ల్యాంగ్ గ్రాఫ్, ఫ్రీవేఐ, మైక్రోసాఫ్ట్ ఆటోజెన్, కోపైలట్ స్టూడియో, ఆ, ఇంకా మేక్, ఎన్ఐటెన్, జేపిఆర్, డాకర్, కోబర్నెటిస్, జెన్కిన్స్, కోబర్నెటిస్, అండ్ దెన్ ప్రొమథిస్, గ్రఫానా, సిఐసిడి పైప్లైన్ క్రియేషన్, జెన్కిన్స్, గిట్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఎల్ఎం ఆఫ్ ఎంఎల్ ఆఫ్స్. మీకు నచ్చితే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో ఫాలో చేయండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది గూగుల్ యాంటీ గ్రావిటీ ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. మనకి ఎలాంటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. దాన్ని యూజర్ గోల్ అంటాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. మస్నం. బాయ్ బాయ్. టేక్ కేర్.